రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతు భరోసా పథకాన్ని 2 సార్లు ఎగ్గొట్టారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయానికి కరెంటు, నీళ్లు అవసరం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మ్యాప్ల గురించే మాట్లాడుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో 2 ఏళ్లలో బస్సు ఛార్జీలు రెండింతలు పెరిగాయని, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు 2 రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు అవసరమైన యూరియా సరిపడా అందించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న తుగ్లక్ నిర్ణయాల వల్ల రైతులు, కౌలు రైతుల మధ్య వివాదాలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఎరువుల కోసం యాప్ల పేరుతో రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుందని హరీష్ రావు ఆరోపించారు. సింగూరు ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వం ప్రకటన విడుదల చేసి నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటి వరకు కేవలం 40% రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారు. యాసంగి పంటకు సంబంధించి 1200 కోట్ల రూపాయల బోనస్, వర్షాకాలానికి 600 కోట్ల రూపాయల బోనస్ ఇప్పటికీ ఇవ్వలేదని, రైతు భరోసా కూడా అమలు కాలేదని విమర్శించారు. మెదక్ జిల్లాలో రైతుల పరిస్థితి గందరగోళంగా ఉందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఘనపురం ఆనకట్ట నుంచి యాసంగి పంటకు నీళ్లు ఇస్తారా లేదా అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదని అన్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో నీటిని ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు. గత వేసవిలో మరమ్మతులు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. సింగూరు ప్రాజెక్టు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల వ్యవసాయానికి జీవనాధారమని పేర్కొన్న హరీష్ రావు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బోరుబండ్లు కనిపించలేదని, ప్రస్తుతం మళ్లీ బోరుబండ్లు దర్శనమిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలపై పూర్తిగా ఫెయిల్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు.